సంవత్సరాల తర్వాత మన నెల్లూరులో జరగబోతా ఉన్నాయి. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో ఈ యొక్క 27వ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అయితే 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకే ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి బిఆర్సి గ్రౌండ్ వరకు ఒక పెద్ద ప్రదర్శన. ఆ ప్రదర్శనలో కార్మికులు, కర్షకులు, రైతులు, అనేక మంది సిపిఎం పార్టీ కార్యకర్తలు ఆ యొక్క ర్యాలీలో పాల్గొని పేదల సమస్యల్ని మనకు కనిపించే విధంగా ఆ ర్యాలీలో కనిపించాయి. అదేవిధంగా బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభకి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ గుండా కరత్ గారు, అదేవిధంగా కామ్రేడ్ శ్రీనివాసరావు గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, వీళ్ళందరూ రాబోతా ఉన్నారు. ఆ యొక్క ర్యాలీకి, బహిరంగ సభకి మన మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి సిపిఎం పార్టీ కార్యకర్తలకి, రైతులకి, కార్మికులకి, కర్షకులకి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంగా మన టీపీగూడూరు మండలంలో నిన్నటి రోజు ఆటో ప్రచారం జరిగింది. నరకూరు నుంచి చింతోపు, విలుకాన్పల్లి, అదేవిధంగా మహాలేశ్వరం, నిలిమిట్ కంట్రీ వరకు సాగింది. ఈరోజు బైక్ ర్యాలీ, ఈ బైక్ ర్యాలీ నరకూరు, అదేవిధంగా పేడూరు, కృష్ణారెడ్డిపాలెం, కోవిరపాలెం, పాబెట్టిపాలెం, తోటపల్లిగూడూరు, సాలిపేట వరకు కొనసాగుతుంది. ఈ కామ్రేడ్స్ రేపు జరగబోవు ఈ యొక్క 27వ రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేసుకుని పురస్కరించుకుని జరిగే ఈ ర్యాలీని జయప్రదం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈపూరు లక్ష్మీ గారిని మాట్లాడి ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. 27వ రాష్ట్ర మహాసభలను ఉద్దేశించి నిన్న జాతా జరిగింది. ఈరోజు మళ్ళీ నర్కూరు నుంచి సాలిపేట వరకు బైక్ ర్యాలీ జాతా కూడా వెళుతుంది. మండలంలోని ప్రజలు, సిపిఎం పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ నెల్లూరులో 47 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు మన నెల్లూరుకి వచ్చినాయి. రాష్ట్రం నలుమూలల నుండి మొత్తం సిపిఎం పార్టీ నాయకులందరూ కూడా వస్తున్నారు. అలాగే కేంద్ర కమిటీ నాయకులు కూడా వస్తున్నారు. మనం కూడా నెల్లూరు జిల్లా నుంచి ప్రతి ఒక్కరూ ప్రతి మండలంలో సిపిఎం కార్యకర్తలు పాల్గొని ఈ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే 3వ తేదీ ర్యాలీలో ఆత్మకూరు బస్టాండ్ నుండి విఆర్సీ వరకు ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీ అనంతరం విఆర్సీలో బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభకు కూడా మనం అందరం కూడా పాల్గొని ఈ యొక్క రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈపూరు లక్ష్మీ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు రైతు సంఘం మండల నాయకులు వేగూరు శంకరయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రజలకు, నర్కూరు సెంటర్లో ఉండే కార్యకర్తలకు, సిపిఎం పార్టీ అభిమానులకు రాష్ట్ర 27వ మహాసభలు నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3 తారీఖులో జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభలు ప్రజల్ని ఉద్దేశించి చర్చించేదానికి ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. కావున ఇక్కడ ఉండే ప్రజలందరూ 1, 2, 3 తారీఖుల్లో మన మీటింగ్ వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ మీటింగ్ ప్రజల్ని ఉద్దేశించి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ 7 నెలలైంది. 7 నెలలైతే 15,000 కోట్ల రూపాయలు మనకి ట్రూ అప్ ఛార్జీతో ప్రజల మీద భారాలు వేసి ఈ భారాలని ప్రజల్ని పీడించి కట్టమని వచ్చారు. ఇంకొకటి ఏంటంటే స్మార్ట్ మీటర్లు ఏంటంటే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఏం చెప్పిందంటే స్మార్ట్ మీటర్లతో ఎక్కడ పెట్టినా వాటిని పగలగొట్టేసి మన మామూలుగా ఎక్కడ జరుగుతున్నారు జరగాలని ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉండే తెలుగుదేశం గవర్నమెంట్ చెప్పింది. కానీ ఈ రోజు ట్రూప్ ఛార్జీలతో ప్రజల మీద భారాలు వేసి అదే గవర్నమెంట్ ఇలా చేయటం, ఈ యొక్క చర్చల మీద మన సిపిఎం పార్టీ నాయకులు కేంద్రం నుంచి వచ్చేవాళ్ళు
ప్రతి ఒక్కరూ చర్చించి వీటిని పరిష్కరించే దానికోసంగా ఈ మహాసభలు జరుగుతున్నాయి. రెండోది ఏంటంటే రైతులు రబీ సీజన్ స్టార్ట్ అయింది. ఈ సీజన్లో పోయి సీజన్లో 22,000 మంది పుట్టి కానీ దేశానికి ఎన్నుముక్క రైతు. అలాంటి అన్నం పెట్టే రైతుకి ఈరోజు ఒడ్లు 18 ఏళ్ళు వాళ్ళు 16 ఏళ్ళకి అమ్ముతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత ఖర్చులు పెరిగాయి. కానీ ఇలా చేయటం మన గవర్నమెంట్ ఏ చర్య తీసుకోలేదు. కాబట్టి ఇలాంటి చర్చలు కూడా రేపు మహాసభలో చర్చించి దీన్ని మాట్లాడి తదుపరి విషయాల కోసం మన సిపిఎం పార్టీ ముందడుగు వేస్తుంది. కామ్రేడ్స్ బిగిన్. రేపు 23వ తేదీ 27వ రాష్ట్ర మహాసభలో మన నెల్లూరులో జరుగుతున్నాయి. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. రాధయ్య గారికి ధన్యవాదాలు. మన సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వేగూరు వెంకయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సోదరులారా, మన కార్యక్రమాన్ని రెండో రోజు ఈరోజు జాతర కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ప్రధానంగా ఈ మహాసభల ప్రాధాన్యత చాలా పవిత్రమైంది, చాలా గొప్పది. ఎందుకంటే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర పోరాటం నుంచి పోరాటాలు చేసిన గడ్డ మన సింహపురి గడ్డ. ఇక్కడ మహనీయులు ఎంతోమంది జన్మించారు. మహనీయులు పుచ్చలపల్లి సుందరయ్య గారు, జక్కా వెంకయ్య గారు, డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా శేషారెడ్డి గారు, అనేక మంది అమరవీరులు త్యాగాలు చేసి జిల్లా అభివృద్ధి కోసం ఈ పోరాటాల గడ్డ మీద జన్మించి పార్టీని ముందుకు తీసుకుపోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అనేక మంది అమరులయ్యారు. అందులో భాగంగా ఏంటంటే ఈ రాష్ట్రం మహాసభలు మన నెల్లూరులో వారు నిర్మించిన నిర్మాణాలు జరుగుతున్నాయి. అందుకని ప్రాధాన్యతను మనం గుర్తించి ఖచ్చితంగా ఈ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఆ మహాసభలో అనేక చర్చలు, అనేక సమస్యలు పరిష్కారానికి మన వాళ్ళు రూపొందిస్తారు. అందుకని ఈ ప్రాధాన్యతను గుర్తించి ఈ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీజేపీ అవినీతికర రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు సాగిస్తుంది. ఈ సాగించే క్రమంలో ఈరోజు ఎర్ర జెండా అవసరం ఎంతైనా ఉంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఒక్క ఎర్ర జెండానే దానికి సాధ్యపడుతుంది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు ఏదో ఒక రూపంలో మార్చేయాలని చెప్పి బీజేపీ గవర్నమెంట్ చూస్తుంది. దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలను ప్రైవేట్ పరం చేస్తూ ఎన్డీఏ కూటమి అమలు చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా మన పార్టీ పోరాటం చేస్తుంది. కార్మిక హక్కులను కాలరాస్తూ 44వ చట్టాన్ని వారి హక్కుల్ని వస్తుంది. దీనికి వ్యతిరేకంగా మన మహాసభలో చర్చ జరుగుతుంది. వ్యవసాయ కార్మికులకి పని విధానాన్ని రూపొందించడానికి ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మన పార్టీ పార్లమెంట్లో అమలు చేసింది. దాన్ని అమలు చేయడానికి కూడా వ్యవసాయ కార్మిక సంఘం రూపొందిస్తుంది. అందుకని ఇప్పటికే మనకి చాలా కాలం అయిపోయింది. కాబట్టి మన ప్రదర్శన, మన కార్యక్రమం మండల కమిటీ నాయకత్వాన ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ యొక్క ర్యాలీని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈపూర్ లక్ష్మయ్య గారు జెండా ఊపి ప్రారంభిస్తారు. 2 లైన్లుగా మనం నరుకూరు గ్రామం ముందు పోయే బండిని ఫాలో అయ్యి ప్రతి ఒక్కరూ ముందుకు సాగుతారని చెప్పి తెలియజేస్తూ జయప్రదం చేయండి సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలని. జయప్రదం చేయండి సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలని. జిందాబాద్ సిపిఎం పార్టీ. వెళ్తాం రాయ్యా. బండ ఇంటికి అర్థం
రైట్ అంట. నగరంలో జరగబోతున్నది. 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుండి ఏఆర్సీ గ్రౌండ్ లో గొప్ప బహిరంగ సభ జరుగును. ఈ బహిరంగ సభలో సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కరత్ గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, కామ్రేడ్ బివి రాఘవ గారు, సిపిఎం పార్టీ శ్రీనివాసరావు గారు మరియు నటి బా కనకన సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలు 2025 ఫిబ్రవరి నెల 1, 2, 3 తేదీలలో నెల్లూరు నగరంలో జరగబోతున్నది. 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుండి భారీ ర్యాలీ అనంతరం ఏఆర్సీ గ్రౌండ్ లో గొప్ప బహిరంగ సభ జరుగును. బహిరంగ సభలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కరత్ గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, కామ్రేడ్ బివి రాఘవ గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు మరియు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ గారు పాల్గొంటారు. కావున ఈ బహిరంగ సభలో ప్రజలు వేలాదిగా పాల్గొని బహిరంగ సభలో జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు సిపిఎం పార్టీ నెల్లూరు జిల్లా కమిటీ. సోదరులారా, నెల్లూరు జిల్లా మెయిన్ రోడ్డేగా సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలో స్లో రాలే ఫిబ్రవరి నెల 1, 2, 3 తేదీలలో నెల్లూరు నగరంలో జరగబోతున్నది. 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుండి భారీ ర్యాలీ అనంతరం ఏఆర్సీ గ్రౌండ్ లో గొప్ప బహిరంగ సభ జరుగును. ఈ బహిరంగ సభలో సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో
కామ్రేడ్ బృందా కరత్ గారు, కామ్రేడ్ ఎంఏ దేవి గారు, కామ్రేడ్ బి రాఘవ గారు, అంతే. వేరూరు ఎంటర్ అయ్యాం కదా, వేరూరు ఎంటర్ అయ్యాము. లోపల కట్ట ఆడ స్లో చేస్తా మరియు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ గారు పాల్గొంటారు. కావున బహిరంగ సభలో ప్రజలు వేలాదిగా
అంబేద్కర్ బొమ్మ కాడ కాపు స్లో గ్యాప్ వచ్చేస్తుంది వస్తున్నా అర్జున్ వాళ్ళ కట్టపో ఏదంతా మాలేస్తారంట ఫిబ్రవరి నెల 1, 2, 3 తేదీలలో నెల్లూరు నగరంలో జరగబోతున్నది. 3వ తేదీ సోమవారం జోహార్ కామ్రేడ్ బిఆర్ అంబేద్కర్ జోహార్ కామ్రేడ్ బిఆర్ అంబేద్కర్ జై ప్రజెంట్ సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలని జై ప్రజెంట్ సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలని జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం మహాసభలో మన నెల్లూరులో జరుగుతున్నాయి. ఆత్మూరు బస్ స్టాండ్ కాడ నుండి యుఎస్ గ్రౌండ్ కాడికి పెద్ద ర్యాలీగా పోయేసి అక్కడ బహిరంగ జరుగుతుంది. ఈ మన పాటిపాలెం భూముల్లో ఎంతో మందికి భూములు ఇచ్చిన పార్టీ ఈ పార్టీ వల్ల ఈ పార్టీలకి మహాసభలకి ఉద్దేశించి మాట్లాడుతున్నాము. ఈ పార్టీ మహాసభల గురించి రండి. పల్లె మెయిన్ రోడ్ ఎక్కేస్తాం ఇంకా అక్కడి నుంచి మళ్ళా రాష్ట్ర మహాసభలకి ప్రత్యామ్నాయంగా ముందుగా టీపీ గూడూరు మండలంలో ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. అయితే నిరుపేదలైనటువంటి కొలిదెబ్బ గిరిజనులకి ఆధార్ కార్డులు అయితేనేమి, ఎక్కడైనా ఇళ్లు లేని నిరుపేదలైతేనేమి, వీళ్ళందరికీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాపిరెడ్డిపాలెం భూముల్లో కూడా మనం నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి కూడా ఒక పెద్ద ప్రక్రియ మొదలు పెట్టున్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడున్న గిరిజనులకి
ఇళ్లు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి అదేవిధంగా ఇళ్లు కట్టించేదానికి సిపిఎం పార్టీ పోరాటాలు చేసి వారికి సాధించేదానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గిరిజనులకి ఆధార్ కార్డులు లేవు. చాలా మంది ఆధార్ కార్డు లేక కొన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకి అభివృద్ధి కాక అభివృద్ధి చెందుకోక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం రాజకీయంగా వాళ్ళు చేసే ప్రయత్నం ఆధార్ క్యాంప్ అన్నారు, ఇంకొకటి అన్నారు. కానీ అవన్నీ చేసేదానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. సిపిఎం పార్టీగా ఇక్కడ ఉన్న గిరిజనులకి ఎలాంటి ఇబ్బందులున్నా ఈ మండలంలో ఉన్నటువంటి సిపిఎం పార్టీకి తెలియజేస్తే సమస్యల మీద ముందుకొచ్చి వారికి పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ మండల కమిటీ ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తా ఉంది. సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలు పురస్కరించుకొని దాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ వేగూరు వెంకయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సోదరులారా, మన కొల్లిదెబ్బ గ్రామంలో మేము ఇక్కడ గుడిసెలేక ముందు నుంచి ఇక్కడ టచ్లోనే ఉన్నాము. కానీ ఇక్కడ మొత్తం ఎక్కువ మంది గిరిజనులు అనేక కష్టాలతో జీవిస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఎర్ర జెండా అనేది పేదవాళ్ళకి అండ. హరిజనులు, గిరిజనులు, దళితులు, దరిద్రులు, మైనారిటీలందరికీ కూడా ఈ ఎర్ర జెండా అండగా ఉంటుంది. మీకు ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎర్ర జెండా ఉందని చెప్పి మీరు అనుకోవాలి. ఆ ఎర్ర జెండా ఉంది కాబట్టి మేము ఈ వాడకొచ్చి మీ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా మేము పరిష్కారం చేస్తాం, చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అందుకని ఇక్కడ పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, పిల్లలు చదువుకోవాలి. ఎడ్యుకేషన్ బాగుంటేనే అభివృద్ధి అవుతారు. అందుకని పిల్లలకి విద్య, ఆరోగ్యం అన్నీ చూడాలి. మీకు కూడా ఈ కొలిదిప్పులో అనేక సమస్యలు ఉన్నాయి, ఆధార్ కార్డులు లేవు. ఎందుకంటే మీరు గిరిజనులు, మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఎలక్షన్లో ఓట్ల కోసం వస్తారు తప్ప మళ్ళా వచ్చి మన ఐదు సంవత్సరాలు మన ఎమ్మిడికి రారు. అందుకని మీరందరూ ఆలోచించండి. రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ కష్టజీవుల కోసం, కార్మికుల కోసం, దళితుల కోసం పనిచేస్తుంది. ఆ క్రమంలోనే ఈరోజు మన జక్కా వెంకయ్య మీ అందరికీ తెలిసి ఉంటుంది, కష్టజీవుల కోసం, పేదవాళ్ళ కోసం వ్యవసాయ కార్మిక సంఘం పెట్టి వాళ్ళ కూలీట్ల పోరాటం కోసం ఆర్నిసలు కృషి చేశారు. మన రాష్ట్రంలోనే పుచ్చలపల్లి సుందరయ్య మహానుభావుడు పుట్టినటువంటి జిల్లా. అందుకని మీ గ్రామంలో, ఈ కొలిదిప్పు గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా మేము పనిచేస్తాం. మా మండల కార్యదర్శి లక్ష్మయ్య ఈ శాఖ ఈ ఏరియా వారు, మా రాధయ్య కూడా ఇక్కడే ఉంటాడు. రాధయ్య మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, లక్ష్మయ్య అందుబాటులో ఉంటాడు, చెన్నయ్య, రమణమ్మ వీళ్ళందరూ కూడా ఈ పేడూరు శాఖలో ఉన్నారు. కాబట్టి మీ అందరికీ ఎలాంటి కష్టాలు వచ్చినా నష్టం వచ్చినా మేము అండగా ఉంటాం. మీరు దీన్ని ఉద్దేశించి రేపు రాష్ట్ర మహాసభల్లో 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి ఆత్మూరు బస్ స్టాండ్ నుంచి ర్యాలీ బయలుదేరుతుంది. ఆ ర్యాలీ తర్వాత విఆర్సీ గ్రౌండ్లో బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో అనేక మంది అగ్రనేతలు, ఎంఏ బేబీ గారు, బృందా కరత్ గారు, వి శ్రీనివాసరావు గారు, గఫూర్ గారు, రమాదేవి గారు, అనేక మంది నాయకులు పాల్గొని ప్రసంగిస్తారు. మీరందరూ కూడా ఆ రోజు ఎక్కువ మంది రావడానికి ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నానికి మా పార్టీ నాయకులందరూ కూడా సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి సిపిఎం పార్టీ మీ అండ ఉంటుంది, మీకు అండదండలు ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ ఎప్పుడు ఎర్ర జెండాను మర్చిపోవద్దని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది.